విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు ఆదివారము రథసప్తమి కాబట్టి మాఘమాసము, మళ్ళీ రథసప్తమి ఆదివారంతోనే వచ్చింది కాబట్టి ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఏమిది ఇక్కడ 7 చిక్కుడు కాయలు తెచ్చి కింద చిక్కుడు ఆకులు పెట్టేసి గౌరమ్మ అది ఇది చేశాను అన్నట్టు. ఈ విధంగా రథసప్తమి రోజు నాకు కుదిరినప్పుడల్లా చేస్తాను అన్నట్టు. ఈరోజు మా ఏంటంటే కొత్తగా పంటలు వస్తాయని చెప్పేసి మామిడి పూత కూడా పెడతారట. నాకు ఒక ఫ్రెండ్ చెప్తే నేను ఈరోజు ఫస్ట్ టైం అన్నట్టు మామిడి పూత ఇట్లా పెట్టాను అన్నట్టు. దేవునికి ఈరోజు రథసప్తమి రోజు పెట్టాలా, వసంత పంచమి రోజు పెట్టాలని చెప్పింది, కానీ నేను రథసప్తమి రోజు పెడుతున్నాను అన్నట్టు. ఈరోజు పూజ ఈ విధంగా తయారు చేశాను రథం అన్నట్టు. సూర్యుని విగ్రహం లేదని ఇట్లా గౌరమ్మని పసుపుతో చేసిన దీన్నే సూర్యుడు అనుకొని పక్కకు గణపతిని ఈ విధంగా పూజ పెట్టిన అన్నట్టు. ఇది రథం. ఇప్పుడు ధూపం చూపిస్తాను, దీపాలు, నైవేద్యం అట్టుకుని పాలు పెట్టాను, పాలు వంగించాను, నైవేద్యం తాంబూలం, కర్పూర నీరాజనం. ఇది రథసప్తమి రోజు పూజ. సూర్యనారాయణ 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 సూర్యనారాయణ. లీనా నేను దుర్గా సూర్య టెంపుల్కి వచ్చినాము. ఇవి చూడండి రష్ ఎంత ఉంది, మొత్తం రష్, చాలా రష్ ఉంది. ఆదివారము సప్తమి కలిసి వచ్చింది కాబట్టి రష్ బాగుంది. సూర్యనారాయణ రష్ చూడండి, అన్నయ్య కనిపించదు అక్కడ చూపించు. ఎంత పెద్ద లైన్, ఒక 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లైన్ ఉంది. లీనా దుర్గా. ఇక్కడ యేసు ప్రభు కూడా ఉన్నాడు, చర్చి కూడా ఉంది. చర్చి ముందు అట్లా కూర్చున్నాను. తిరుమల గిరి ఇది ఇన్ ఫ్రంట్ జీసస్ కాలనీ అంటారట దీన్ని. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదంతా లైన్ కిలోమీటర్ ఎక్కువనే ఉంది. ఎక్కడ 3 జనం అట. పెద్ద లైన్ టెంపుల్ లోపలికి వచ్చినా కానీ ఇంకా లైన్ ఉంది, పైకి ఎక్కలేదు. ఇవన్నీ వంటలు చేసుకున్నారు, అందరికి ప్రసాదాలు. ఇదంతా గుడి లోపట. ఇక గుడి లోపలికి వెళ్ళాలి, ఇంకా మెట్ల మీదకి. కూర్చోండి. ఇక్కడ శివుడు ఉంది. ఇక్కడ అందరు దీపాలు వెలిగిస్తున్నారు. విశ్వకర్ణ సమవర్తనాది తస్సత్వస్తావిద గ్రూపనేది తత్
సరస్వతి దేవి ఇక్కడ స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం స్వాస్య గురులో హరివో మేదినం త్వా అన్నకిచ్చా సంకల్పితా సిద్ధిరస్తు నాగదేవత ఇక్కడ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రస్య భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని మనసులో మీ గోత్రనామాలు చెప్పుకోండి. కానీ శర్మ గారు మీ గోత్రనామాలు చెప్తున్నారు, మీరు కూడా మనసులో మీ గోత్రనామాలు చెప్పుకోండి. అందరూ మీ గోత్రాలు మనసులో చెప్పుకున్నామా? వచ్చిన వాళ్ళు వచ్చిన రాకపోయిన అందరూ గోత్రం ఇక్కడ చదువుతాం. ఇప్పుడు మేము ఇక్కడ కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా సంకల్పం పలకండి. వస్తు వాహన వృద్ధ్యర్థం ఆర్థిక బాధ నివారణార్థం శత్రుపీడ పరిహారార్థం మమ సహ కుటుంబానాం ఇహ జన్మ లోపట అందరు తిరుగుతున్నారు. అక్కడ లోపల చూడండి సమ్మక్క స్థాపన చేశారు. మేడారం నుంచి తెచ్చి ఇక్కడ చేశారన్నట్టు సమ్మక్క సారక్క. ఇది సమ్మక్క శక్తిపీఠం, ఇది సారక్క శక్తిపీఠం అన్నట్టు. 31 రేట్ వరకు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. దుర్గాదేవి అనుకుంటా. సమ్మక్క శక్తిపీఠం ప్రసాదం ఇక్కడ ఇస్తున్నారు అందరూ. ఆదిదేవ